యువి డే కేర్ అండ్ ప్లేలో ఉన్నాను నేను. ఇది మన బాచ్పల్లిలో ఉంది, కేఆర్సిఆర్ కాలనీలో. ఇక్కడ ప్రీ స్కూల్ ఇది. యాక్చువల్ వస్తానే గేమ్స్ ఇవన్నీ చూసి ఒక ప్లే జోన్ అనుకున్నా. ఇవన్నీ ఎందుకు పెట్టిండ్రంటే మన పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే కదా బాగా గ్రో అవుతారు, వాళ్ళు మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ డెవలప్ అవుతారు. సో ఈవెన్ వీళ్ళకు క్రాఫ్ట్ వర్క్ కూడా ఒకటి చేపిస్తారు, దానికి సెపరేట్ రూమ్ ఉంది మనకు. సో క్రాఫ్ట్ వర్క్స్ అవి మనకు రీల్స్ లో దాంట్లో వస్తుంటాయి కదా, మనకు ఫేమస్ అయిన రీల్స్ లో అవి టీచర్స్ చేస్తూ వీళ్ళతో చేపిస్తారు. అండ్ పర్ బ్రాంచ్ ఓన్లీ 25 స్టూడెంట్స్ నే తీసుకుంటున్నారు. ఆయా కూడా 5:1 రేషియోలో ఉంటారు. 5 మంది పిల్లలకు ఒక ఆయా ఉంటారు అనమాట. అండ్ మీ పిల్లల్ని జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చిపెట్టిపోవచ్చు. టైమింగ్స్ కూడా ఈ టైం వరకే ఆ టైం వరకే అని ఏం లేదు. మీరు సాయంత్రం వరకు కావాలంటే వేరే ఫీ ఉంటుంది, మీరు మధ్యాహ్నం వరకు కావాలంటే డిఫరెంట్ ఫీ ఉంటుంది. మీ టైమింగ్స్ ని బట్టి వీళ్ళు ఫీ చెప్తారు మీకు ఇంకేమన్నా పిల్లోనికి ప్రాబ్లం ఉంది, ఫోన్ లో ఆడుకుంటున్నాడు అట్లాంటి కూడా ఇంకో సెపరేట్ రూమ్ ఉంది దానికోసము. సో అట్ సైడ్ రూమ్ లో ఏం చేస్తారంటే పిల్లోనికి స్పీచ్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది, రైటింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఫోకస్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కూడా దానికి సెపరేట్ గా అన్ని టూల్స్ కానీ ఐటమ్స్ కానీ ఉన్నాయి. యాక్టివిటీస్ అన్ని చేపిస్తుంటారు, గేమ్స్ ఆడిపిస్తుంటారు. ఈవెన్ 1-on-1 సెషన్ కోసం కూడా వెనకాల క్యాబిన్స్ లాగా ఉన్నాయి. అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకు డిస్ట్రాక్షన్ ఏం లేకుండా ఫోకస్ గా అన్ని నేర్పిస్తారు అనమాట. వాళ్ళు బెటర్ అయ్యేంత వరకు వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. ఈవెన్ మీ పిల్లలు 5th క్లాస్ వరకు కూడా ఎవరికైనా ట్యూషన్స్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, వాళ్ళని కూడా జాయిన్ చేయొచ్చు. అండ్ ఫ్రాంచైజ్ మోడల్ ఏదైనా కావాలన్నా ఫ్రాంచైజ్ మోడల్ కూడా ఇస్తున్నారు వీళ్ళు మినిమం ప్రైస్ తీసుకొని. ఒకసారి వీళ్ళని కాంటాక్ట్ చేయండి. నాకైతే మస్తు అనిపించింది. మీ పిల్లని ఇక్కడ ఇచ్చిపెట్టిపోతే బయట కాంపౌండ్ వాల్ అవతల అక్కడ మనకు కొంచెం టెన్షన్ ఉంటది కదా, ఇక్కడ ఆడుకుంటూ పడతారేమో అని మొత్తం నెట్ వేయించిండ్రు. సేఫ్టీకి సేఫ్టీ ఉంది, సీసీటీవీ కెమెరాలు పెట్టించిండ్రు. మస్తు అనిపించింది. ఫస్ట్ పేరు చూస్తానే అట్రాక్టివ్ అనిపించింది. యువి అంటే యువరాజ్ సింగ్ ఫ్యాన్ నేను. మీరు కూడా ఒకసారి స్కూల్ ని విజిట్ చేయండి, యూ లవ్ ఇట్. అండ్ లేదు మీరు ఫస్ట్ కాల్ చేస్తామంటే నంబర్ కి కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ చెప్తారు.